వేద వేద్యే పరే పుంసి, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ త్రేతాయుగంలో 24వ మహాయుగంలో రావణ వధార్థమై దేవతలంతా ఋషులంతా ప్రార్థన చేస్తే రామచంద్రమూర్తి వారిగా వచ్చారట. ఆ రాముడి యొక్క చరిత్రే వాల్మీకి మహర్షి ద్వారా రామ కథగా వచ్చింది అన్నారు. రామ అయనం, అయనం అంటే ప్రయాణం అని అర్థం. ప్రయాణం చేయాలంటే మనకు 2 కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు ఉంటేనే మనం ప్రయాణం చేయగలం. 2 పాదాలు అంటే భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఒకటి కర్మ, ఒకటి జ్ఞానం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూనే రాముణ్ణి పట్టుకోవడమే రామాయణం. అయనం అంటే ప్రయాణం. రాముడు పరబ్రహ్మమూర్తి. ఆ ప్రయాణాన్ని ప్రారంభించడానికే, ఆ రామమూర్తి యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికే రామాయణ కథ. అందుకే కాలంలో కూడా 2 అయనాలు ఉన్నాయి. ఒకటి కర్మకు, ఒకటి జ్ఞానానికి. ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం అని చెప్పి. ఉత్తరం జ్ఞాన సంబంధమైనటువంటి పర్వకాలంగా చెప్పబడుతూ ఉన్నది. అలాంటి పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో రామచంద్రమూర్తి వారి యొక్క కథను వినేటువంటి సౌభాగ్యం ఈశ్వరుడు యొక్క ఆజ్ఞతో మనకు లభించింది. ఎవరు ఈ వాల్మీకి? 24వ మహాయుగంలో జరిగినటువంటి కథ ఇది. వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర గురించి లోకంలో అనేకమైనటువంటి కథలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రామాణికమైనటువంటి వేదవ్యాస లేదా తన చరిత్ర తాను చెప్పుకున్నటువంటి వాల్మీకి వారి వాక్యాలనే మనం ప్రామాణికంగా తీసుకోవలసి వస్తుంది. కానీ నాబోటివాడు రాసిన, లేకుంటే ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకాల్లో పట్టుకొని మనం వారి యొక్క చరిత్రను చెప్పడానికి లేదు. ఎవరు ఈ వాల్మీకి? రామచంద్రమూర్తి వారి యొక్క చరిత్రను ఇంత గొప్పగా లోకానికి అందించినటువంటి మహానుభావుడు అని చెప్పి ఒక మారు సనత్కుమారుల వారికి ఈ ప్రశ్న ఉదయించిందట. అలా వాల్మీకి యొక్క కథను స్కాంద పురాణం లోపట వాల్మీకి యొక్క చరిత్రను వివరిస్తూ ఉన్నారు. ఆసీత్ వ్యాస పురా విప్రః సుమతి భృగునందనః భృగువంశజః రూపయౌవన సంపన్నః తస్య భార్యాత కౌశికి. భృగువంశానికి చెందినటువంటి వాడు, భార్గవస గోత్రం. సుమతి, కౌశికి అనేటువంటి పుణ్య దంపతులకు పుట్టినటువంటి సంతానం. ఆయన పేరు అగ్నిశర్మ అన్నారు. అసలు పేరు. ఒకే ఒక్క పిల్లవాడు. తండ్రి చాలా గొప్పనైనటువంటి వేదాధ్యయన సంపన్నుడు, శాస్త్ర సదాచార సంపన్నుడు. కానీ తండ్రి గొప్పవాడైనంత మాత్రాన కొడుకు కూడా అంత గొప్పవాడు కావాలి, అవుతాడు అనేటువంటిది లేదు కదా లోకంలో. అలాగే ఈ సంతానమైనటువంటి అగ్నిశర్మ కూడా ఎంత గొప్పగా చదివిపిద్దాం, ఎంత గొప్పగా పండితుణ్ణి చేద్దామనుకున్నప్పటికీ కూడా ఆ పరిశ్రమ అంతా కూడా, ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉన్నది. సపిత్రా ప్రోచ్యమానోపి వేదాభ్యాసం నమన్యతే. అబ్బాయి, మళ్ళీ రాని జన్మ, మానవ జన్మ, అందులో చాలా గొప్పనైనటువంటి భగవంతుడికి అతి సమీపంగా ఉండేటువంటి వేదాధ్యయన పూర్వకమైనటువంటి విప్రజన్మ వచ్చింది, దీన్ని చరితార్థత చేసుకోరా అని చెప్పి తండ్రి ఎన్నిమార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన యొక్క పూర్వ కర్మ వల్ల దానిపైన ఆసక్తి లేకుండా పోయింది. తదాపి బహుభిశ్చాసౌ దక్షిణామాశ్రితో దిశం. ఇక లాభం లేదు. ఎంతకాలం చెబుతాడు తల్లిదండ్రులైనా? ఎప్పుడైనా కానీ మొక్కను పెంచేటువంటి క్రమములోనే మనం వంచగలం, తెంపగలం, త్రుంచగలం, చెడు ఆకుల్ని కూడా తీసిపడేయగలం, దానికి ఇంకా బలీయమైనటువంటి ఎరువు వేసి ఇంకా బలవంతం చేయగలం. అది చెట్టుగా అయిపోయిన తర్వాత దానికి ఎన్ని ఎరువులు వేసినా, ఎంత వంచుదామనుకున్నా అది పెంచేవాడికి ఇంకా చాలా కష్టమైపోతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఒక స్థాయి వరకు, ఒక దశ వరకు మాత్రమే పిల్లలకు చెప్పగలరు. ఇక వాడి తర్వాత వాడి కర్మను బట్టి వాడి జీవితం నడుస్తుంది. కానీ అయ్యో 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 అంటే నువ్వు అనుకోవడం తప్ప నువ్వు చేసేది ఏమీ ఉండదు.
ఈ కుటుంబంలో కూడా అదే పరిస్థితి. తండ్రి కొడుకును చాలా గొప్పవాడిగా చూడాలనుకున్నాడు, కానీ కొడుకు యొక్క పరిస్థితి చూడండి. చివరికి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవరిగిన తర్వాత తమల్ని పోషిస్తారు, కాపాడుతారు అనేటువంటి ఒక స్వార్థం జీవుడిలో ఉంటుంది ఖచ్చితంగా. లేదు అనుకోవడానికి లేదు. పెంపకంలో తనకు ఆధారంగా నిలబడతాడు. ఎందుకోసం? ఒక రైతు పంట పండిస్తున్నానంటే పండ్లు కోసుకుందామనే కానీ, లేదండి నేను ఖాళీగా కూర్చున్నానని చెప్పి అనుకునేవాడు ఎవడైనా ఉంటాడు? ఎవడో లోకానికి కోటికి ఒక్కడు తప్ప, సమాజానికి గాలి, సమాజానికి నీడ ఇవ్వడానికే చెట్లు పోషిస్తున్నారనేవాడు ఎవడో ఒకడుంటాడు తప్ప, ఇంత పరిశ్రమ, ఇంత కష్టపడి, ఇంత పెట్టుబడి పెట్టి తన లాభం లేకుండా ఎవడైనా ఉండగలడా? సంసారం. చివరికి తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లవాడి మీద పడ్డది. ఎట్లా పోషించాలి? విప్రాణాం జ్ఞానతో జ్యేష్టం. అయ్యగారికి ఏమున్నదయ్యా, కాయ కష్టం చేసే అవకాశం లేదు. ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఉంటే కదా. బాడీ కూడా సహకరించాలి కదండి, ఫిజికల్గా కూడా ఉండాలా. కాయ కష్టం చేయాలంటే పప్పు ఉప్పు తినుకుంటూ ఉంటే. అందుకోసమే జ్ఞానము ద్వారానే గౌరవం, జ్ఞానము ద్వారానే ఆధిక్యత. ఎక్కడ ఉంది జ్ఞానం? ఇక్కడ అంతా అజ్ఞానమే. ఎవరైనా పిలవాలంటే, నలుగురు పిలవాలి అంటే కొంతలో కొంత జ్ఞానం ఉండాలి కదా. అయ్యా అయ్యగారు రండి అంటే కనీసం గణపతి పూజ అయినా రావాలి కదా. ఇప్పుడు పోషించాలి. పోషణ భారం నెత్తి మీద పడ్డది. చూడండి, కొంతమందికి చెప్పేటువంటి అందుకోవాల్సినటువంటి సమయంలో ఎంత చెప్పినా వాడు అందుకోలేడు, తర్వాత బాధపడుతూ ఉంటారు. కొంతమంది పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఇట్లాగే ఉంటుంది. చేసుకోరా చేసుకోరా అంటే వాడు చేసుకోడు. 35 దాటిన తర్వాత చూడరా అంటే. కాబట్టి ఎప్పుడు మనం పరిపుష్టంగా ఉంటామో అప్పుడే మనం పరిశ్రమ చేయగలగాలి. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పినారు, 20 విద్య 30 ధనం అని. కష్టపడి చదివేదంతా 20-25లోనే క్లోజ్ చేసేయాలి. తర్వాత చదువుదామంటే వీడికి రాదు, ఎక్కదు. అది కూడా ఒక ఇన్స్ట్రుమెంటే కదండి, మైండ్ కూడా అంతే కదా. 30 ధనం, 30-35, ఇప్పుడు భాషలో 40 ఏమున్నా అప్పుడే సంపాదించుకోవాలని పెద్దలో మాట చెప్పినారు. కానీ పరిస్థితి ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నది, విపరీతంగా ఉన్నది. తల్లిదండ్రులను పోషించాలి. పెళ్లి చేసుకున్నాడు పెద్ద మనిషి, పిల్లవాళ్ళు సామాన్య ఆ భాగంలో ఏం లోటు లేదు. ఎట్లా పోషించాలి? చిట్ట చివరికి దొంగతనం చేయడం ప్రారంభించినాడు. వేటగాళ్లతో, కిరాతకులతో స్నేహం, అడవి లోపట నివాసం, అడవి మార్గం గుండా వెళ్ళేటువంటి వాళ్ళను దొరకబట్టడం, చితకబాదడం, బంధించడం, బాధించడం, మొత్తానికి ఎదుటి వ్యక్తిని కష్టపెట్టైనా డబ్బు సంపాదించడం, ఇది లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఎట్లా ఉంది అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం సంపాదించుకోవడానికి వచ్చింది ఈ జన్మ. కానీ దేన్ని పట్టుకోవాలా? లక్ష్యం మోక్షం, కానీ దాని కింద ఉన్నటువంటి ధర్మం, అర్థం, కామం ఉన్నవే ఇవి సాధనాలు. ఈ సాధనాలను పట్టుకొని లక్ష్యం చేరుకోవాలి. లక్ష్యం అందరికీ కావాలి కావాలి కావాలని అందరూ అంటున్నారు, కానీ పట్టుకోవలసినటువంటి పట్టుకోవడం లేదు. ఏది పట్టుకోవాలి? మొట్టమొదలు ధర్మం. సార్ ఇది కొంచెం ఈ భోగి కష్టం సార్, మాకు కొంచెం సెకండ్ క్లాస్ అర్థం, థర్డ్ క్లాస్ కామం, అదైతే సూపర్ సార్. మొదలు పట్టుకోవాల్సింది పట్టుకోకుండా అర్థకామాదుల్ని పట్టుకొని మోక్షం కావాలనుకుంటే వస్తుందా? చిట్ట చివరికి అధర్మమైనా పర్వాలేదు, కుటుంబ పోషణ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా వేటగాళ్లతో స్నేహం ఏర్పడ్డది. ఒకరోజు సప్తఋషి గణం 7 మహానుభావులు ఆ అడవి మార్గం గుండా వస్తూ ఉన్నారు. మరీచిర త్రిపులః పులస్త్యః గౌతమో భృగుః. 7 మహానుభావులు, 7 ఋషులు ఆ అడవి మార్గం గుండా వస్తూ ఉన్నారట. పొద్దు నుంచి ఎవరు దొరకలేదు. 7 వస్తున్నారు.
కాబట్టి పెద్ద గిరాకీ అనుకున్నాడు. చెట్టు మీద నుంచి దిగారు, దొరకబట్టారు. మీ దగ్గర ఉన్నదంతా ఇవ్వండి అన్నారు. ఏమున్నదయ్యా, బూడిదా కమండం తప్ప. మా దగ్గర ఏమున్నదయ్యా? లేదు లేదు, ఈరోజు నాకు భుక్తికి ఏమీ దొరకలేదు కాబట్టి మీ దగ్గర ఏది దాచిపెట్టినారో మీ దగ్గర దాస్తున్నారు, ఆ దాచిపెట్టింది ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి 7గురిని ఒక్కొక్క చెట్టుకు కట్టేసినారు. ఆశ్చర్యం చూడండి, వాళ్ళు మహానుభావులైనటువంటి తపశ్శాలు. వాళ్ళకి ఎంతసేపు అండి, ఒక్క క్షణం పట్టదు ఈ వేటగాడిని, ఈ బందిపోడు దొంగను నియంత్రించడానికి. నీళ్లు తీసి, అరే మూర్ఖుడా, దుర్మార్గుడా, ఏదో రకంగా శాపం పెట్టవచ్చు కదా. కానీ చూడండి, మహానుభావులు తమ తపస్సును దూషణల ద్వారా వ్యర్థం చేసుకోరు. ఒకరిని తిడుతున్నామంటే మనం సంపాదించుకున్నటువంటి ఉపాసనా శక్తి, మన తపస్సు మనం తగ్గించుకుంటున్నట్టే లెక్క. మరి వాడు తిడుతున్నాడు కదా సార్, వాడు తిడుతున్నాడు, దానికి తగ్గ. అయినా నువ్వు లాయర్వా జడ్జివా? నువ్వు లాయర్వా జడ్జివా? జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడని నీకు తెలుసా? నీకు సోయి ఉన్నదా? ప్రతిదానికి నువ్వే లాయర్ పాత్ర, నువ్వే జడ్జి పాత్ర పోషిస్తా అంటే ఎట్లా? ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు కదా, ఒకడు నిర్ణేత అని గొప్ప చెప్పుదాం. ఏం జరిగిందో చూడరా, గమనించడా? ఇక్కడ తప్పించుకుంటే నీ కళ్ళ ముందు వాడికి శిక్ష కనబడకపోవచ్చు గాక, కానీ శిక్ష పడకుండా ఉంటుందా? ఆ విశ్వాసం మనకు కలిగి ఉండాలి. అలా 7గురు కూడా తమ తపస్సును, తమ శక్తిని నిర్వీర్యం చేసుకోవద్దనేటువంటి ఉద్దేశంగా, అలాగే సావధానంగా, అలాగే స్థిరమైనటువంటి చిత్తంతో ఉన్నారు. అట్లా కూర్చున్నాడు వేటగాడు, ఇట్లాగే వీళ్ళు ఉన్నారు. ఇట్లా అయితే కాలం అంతా వ్యర్థమైపోతున్నది. అబ్బాయి ఇటు రావయ్యా అని పిలిచాడు. దాంట్లో ఆ 7గురు ఋషుల్లో అత్రి అని పేరు కలిగిన మహానుభావుడు అత్రి ఋషి. అత్రి, త్రి అంటే 3, ఇంగ్లీషు 3 కాదు, సంస్కృతంలో 3 అన్నా 3. న్యాయం అన్యాయం, త్రి అత్రి అంటే 3 లేనివాడు అత్రి. 3 అంటే ఏమిటి? సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలకు అతీతుడైనటువంటి వాడు అత్రి. ఆయన ఇల్లాలు అనసూయ, అసూయ లేనటువంటిది. ఏ ఇంటిలో పట్టనైతే 3 గుణాలు అతీతంగా ఒకడిపైన ఈర్ష, అసూయ లేకుండా ఉంటాయో ఆ ఇంటికి భగవంతుడు తానకు తాను దత్తుడైపోతాడు. అది అత్రి అనసూయల యొక్క సౌభాగ్యం. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, బారసాల సందర్భము లేదు, అహో పురిటి స్నానముల్ నడికట్లు లేవు, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరిని ప్రళయాంక పీఠికి ఈ అర్భకులు అంతులేని జననాంతర పుణ్యతపఫలంబులై. భగవంతుడు ఎప్పుడు దత్తుడవుతాడు? మనం కూడా ఫోటో పెట్టి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటూ ఉన్నాం, అక్షతలు వేసి, భగవంతుడా ఈ పటంలోకి వచ్చి కూర్చోవయ్యా. ఎప్పుడు వస్తాడు? నీ క్షేత్రం శుద్ధిగా ఉన్నప్పుడు వస్తాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఏ ఇంటిలో పట్నైతే 3 గుణాలు నాశనమైపోయి అసూయ రాహిత్యంతో ఏ క్షేత్రమైతే ఉంటుందో అది దివ్యక్షేత్రం, అది దేవాలయంగా మారుతుంది. అక్కడికి పిలవకున్నా భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అది దత్తుడి యొక్క చరిత్ర. అలాంటి జగద్గురువు దత్తాత్రేయ స్వామికి జన్మ ఇచ్చినటువంటి తండ్రి ఆయన అత్రి. ఆయనకి కరుణ కలిగింది, పిలిచాడు. అబ్బాయ్ చెప్పండి. ఏవయ్యా ఇట్లా దొంగతనం చేస్తూ ఉన్నావు, అందరినీ బాధిస్తూ ఉన్నావు, ఏం చేయబోతున్నావు? అసలు ఎందుకోసం ఈ పని చేస్తూ ఉన్నావు? ఆయన అన్నాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నది, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వాళ్ళను పోషించుకోవడం నేను లక్ష్యంగా పెట్టుకుని ఈ పని చేస్తూ ఉన్నాను. పోషించుకోవడం ధర్మమే. తల్లిదండ్రులను పోషించవద్దని ఎవడన్నా అన్నాడా?
అసలు పోషించడానికే వచ్చింది జన్మ. పుత్ర ధర్మమే అది.